హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలానే మన అప్లికేషన్ అనేది వెరిఫై అయిందా లేదా ఎలా తెలుసుకోవాలో సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ప్రజెంట్ మనకి ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి సో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ వెరిఫై చేస్తున్నారు. అలానే మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, సో ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుందో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీ బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసి కింద మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకుంటే మీరు కింద అక్కడ ఫర్గర్ దగ్గర క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకుని మీరు తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు సర్వీసెస్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మనకి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఎంతవరకు వెరిఫై అయిందో మీకు తెలుస్తుంది అనమాట. సో ఇందులో మనకి మన రిజిస్ట్రేషన్ నెంబర్, మన మొబైల్ నెంబర్, ఈమెయిల్, పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్, అప్లికెంట్ నేమ్, జెండర్, క్యాస్ట్, ట్రాన్సాక్షన్ డేట్ కనిపిస్తుంది అనమాట. సో ఇందులో మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర V1 అప్లోడ్ అని వచ్చిందంటే మీ అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ ఉందన్నమాట. మీ అప్లికేషన్ కంప్లీట్గా వెరిఫై అవ్వాలంటే సో మీకు ఇక్కడ సో VO2 అప్లోడ్ రావాలన్నమాట. VO1, VO2 అంటే ఏంటంటే సో వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అలానే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అనమాట. అంటే సో మన అప్లికేషన్ మొత్తం 2 ఆఫీసర్లు వెరిఫై చేస్తారనమాట. సో ఇందులో మీకు V1 అప్లోడ్ అని వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటంటే మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ ఆఫీసర్ 1 దగ్గర వెరిఫై చేశారనమాట. ఇంకా ఫర్దర్గా VO2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 దగ్గర పెండింగ్లో ఉందన్నమాట. ఒకవేళ వెరిఫికేషన్ ఆఫీసర్ 2 మీ అప్లికేషన్ వెరిఫై చేస్తే మీకు అక్కడ VO2 కనిపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి చాలా అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మనకి వెరిఫికేషన్ లేట్గా జరుగుతుంది. సో మొత్తం అందరికీ సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫర్దర్గా సో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం మనకి ఈ వీకెండ్ లోపు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మనకి ఈ వీకెండ్ లోపు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి నెక్స్ట్ వీకెండ్ లోపు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో మనకి డిసెంబర్ ఎండింగ్ లోపు వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఎవరి నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుందో సో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్లో మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ వీకెండ్ లోపు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వీకెండ్ లోపు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇంకా జనవరిలో మనకి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ వీక్లో మనకి పారామెడికల్ బీపీటీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ మీకు వెంటనే అప్డేట్ చేస్తాను కాబట్టి మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీకి సంబంధించి అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అలానే మెరిట్ లిస్ట్ దాంతోపాటు వెబ్ ఆప్షన్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.